అంత్యోక్యలో ఉన్న సంఘం గురించి మనం తెలుసుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 19 నుంచి 26 వచనాలు. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యం బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోక్య ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండిన గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చి సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించును. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొన్న సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోక్యకు తోడుకొని వచ్చును. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. మొదటి చర్చి అంత్యోక్యలో శిష్యులు మొదటగా ఎలా క్రైస్తవులు అనబడ్డారు అన్నది మనం ఇక్కడ 19 నుంచి 26 వచనాల దాకా చూసాం అన్నమాట.